వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వల్లభనేని వంశీకి జగన్ ఇంత అవమానం చేస్తున్నారా అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. నిజానికి మనం చెప్పాలన్నా, ఇది మీరు చూడాలన్నా ఈ వీడియో చిన్న ఇష్యూనే అనిపిస్తుంది, కానీ ఆ ఇష్యూ ఎందుకో కానీ పదే పదే నన్ను ట్రిగర్ చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఈ రోజు వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం, అది కూడా పబ్లిక్ ప్లేస్ లో చాలా నిజంగానే ఆయన ఫ్యాన్స్ ని కూడా హంట్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇది గన్నవరంలో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఇదే అంశం మీద. ఈ రోజు వంశీ అంటే మాజీ ఎమ్మెల్యే, ఎంత కాదన్నా అవునన్నా గన్నవరానికి మాజీ ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, తర్వాత జైలుకి వెళ్ళి ఉండొచ్చు, కానీ మాజీ ఎమ్మెల్యే గన్నవరానికి. ఆయన దట్టు మనం చూస్తే 19 కాదు 2014లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే 2009లో మాత్రం ఎంపీగా పోటీ చేసి లగడపాటి చేతిలో ఆ రోజు ఓడిపోయారు టీడీపీ నుంచి. అలాంటి వంశీ ఈ రోజు గన్నవరం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వంశీ జైలుకి వెళ్ళినా, వంశీ బయటకు వచ్చిన తర్వాత ఇన్యాక్టివ్ గా ఉన్నా అక్కడ వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టలేదు కాబట్టి ఈ రోజు వంశీనే అక్కడ ఇన్ఛార్జ్ అనుకోవాలి మనం. దట్టు అక్కడ వంశీని గాని, గన్నవరంలో వంశీని గాని, గుడివాడలో కొడాలి నానిని గాని పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయరేమో అనుకుంటా ఉన్నా నేను. చాలా సార్లు ప్రచారం జరిగింది, దుట్ట రామచంద్రరావు కూతురుని తీసుకొచ్చి గన్నవరంలో అని ఎమ్మెల్యేగా పెట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి, కానీ బట్ ఆ దిశగా వర్కౌట్ ఏం జరగలేదు. వంశీ ఇటీవల కాలంలో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే వంశీ అసలు పూర్తిగా తన ఆహార్యం మారింది, తన రూపురేఖలు కూడా అన్ని మారిపోయినాయి, ఆయన మాట తీరు కూడా మారింది. గతంలో వంశీని చూస్తే అగ్రెసివ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉండేవాళ్ళు ఏది టీడీపీలో ఉన్నప్పుడు. బట్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన బూతులు మాట్లాడడం కూడా నేర్చుకున్నారు బాగా పర్ఫెక్ట్ గా. తన గురువు కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయన కన్నా 2 ఆకులు ఎక్కువ మాట్లాడేవాళ్ళు బూతుల విషయంలో. ఆఖరికి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా తనకు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. తన రాజకీయాల్లో పట్టాలరావు అన్చోయిడ్ గా ఎస్టాబ్లిష్ అయిన తన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒకసారి ఎంపీ టికెట్, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని పూర్తి స్థాయిలో రోడ్డును పడేసే ప్రయత్నం, రోడ్డును పెట్టే ప్రయత్నం, వాళ్ళ వైఫ్ ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం, లోకేష్ పుట్టుకని అవమానించే ప్రయత్నం జరిగింది. దానికి రెప్లికా ఎలా ఉంటుంది, దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది దేవుడు ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వాల. మొన్నటి ఎన్నికల్లోనే ఆయన టేస్ట్ చేశాడు. ఆ తర్వాత గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైల్లో ఆల్మోస్ట్ 6 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు వంశీ, నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు, ఎంత అగ్రెసివ్ గా, ఎంత ఎమోషనల్ గా ఉండేది ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ. సరే వాట్ ఎవర్ ఇట్ మై, టీడీపీ విషయంలో అన్ని విమర్శలు చేసినా తన క్యాడర్ విషయంలో అంతే పర్టికులర్ గా ఉండేవాళ్ళు. అందుకే ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు చాలా తక్కువ సమయంలోనే. బట్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్ క్రమంగా డ్యామేజ్ అవుతూ వచ్చింది వంశీది. సో ఈ క్రమంలోనే జైలుకి వెళ్ళిన సమయంలో కూడా వాళ్ళ వైఫ్ పంకజశ్రీకి గన్నవరం ఇన్ఛార్జ్ ఇస్తారనే ప్రచారం జరిగింది, కానీ బట్ ఆ దిశగా జగన్ వర్కౌట్ చేయలేదు. మొత్తానికి అయితే ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నారు. అయినా సరే గన్నవరంలో ప్రెసెంట్ అయితే మాత్రం కొన్ని ఇష్యూస్ మీద వెళ్తూ ఫోకస్ చేస్తూ వెళ్తా ఉన్నారు. అయితే గతంలో లాగా మాటకు ముందు టీడీపీనో లోకేష్ నో టార్గెట్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయట్లేదు. చాలా మారాడు ఆయన. ఒక మొత్తానికైతే ఒక ఋషిలాగా ఉంది ఆయన ఆహారం చూస్తే. త్వరలోనే సన్యాసం తీసుకోబోతున్నారు, హిమాలయాలకు వెళ్ళబోతున్నారు అన్నట్టు ఉండింది. సరే జగన్మోహన్ రెడ్డి ఎంత సపోర్ట్ చేస్తున్నా ఏం చేస్తున్నా వంశీ యాటిట్యూడ్ లో మాత్రం మార్పు రావట్లా. అంటే తను గడిపిన జైలు జీవితం తనని మార్చిందా, లేకపోతే అన్నెసరీ ఇష్యూల్లోకి వెళ్ళి ఏదో ఒక ఇష్యూ, ఏదో కాంట్రవర్సీ కొని తెచ్చుకోవడం అనవసరం ఆయన అనుకుంటా ఉన్నారో కానీ మొత్తానికైతే క్వైట్ సైలెంట్ అయిపోయినారు వంశీ. బట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా మాత్రం కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు అసలు ఇష్యూ ఏంటంటే, సరే ఇదంతా వంశీ గురించి చెప్తా వచ్చాను నేను. అసలు ఇష్యూ ఏంటనేది మనం ఒకసారి చూస్తే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా కూడా ఉంటే తాడేపల్లిలో ఉంటారు, లేకుంటే ఎక్కువగా యలహంకకి పరిమితం అవుతారు బెంగళూరు నుంచి ఎవరి వీకెండ్, లేకపోతే వీకెండ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వస్తారు. తాడేపల్లికి వచ్చే క్రమంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతారు. గన్నవరం అంటేనే వంశీ పరిధిలో ఉంటుంది, వంశీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ప్రతిసారి వంశీ అందుబాటులో ఉంటే ఆయనే జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి. గతంలో కూడా ఆ పార్టీలో చేరిన తర్వాత చాలా సార్లు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డిని వస్తా ఉంటే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వంశీ తన అనుచరులతోనే వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం అంత వంది మాగదులను వేసుకొని వెళ్లేవారు, హడావిడి చేసేవాళ్ళు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే హడావిడినే జరుగుతూ ఉంటుంది. ఎవరైనా రాకపోయినా స్టార్టింగ్ లో మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినప్పుడు అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన వస్తున్నా పోతున్నా ఎవరు కనిపించేవాళ్ళు కాదు. అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి వీళ్ళే ఫోన్ చేసి మనుషులు తీసుకురండి, జగన్ అన్న వస్తున్నాడు వెల్కమ్ చేయడానికి మనుషులు తీసుకురండి అని చెప్పేవాళ్ళు. అట్లా ఆ స్థాయిలో మనుషులను తెప్పించుకునేవాళ్ళు. సో అట్లా క్రమంగా మనుషులను తీసుకురావడం అలవాటు అయిపోయింది. అయితే ఇక ఫ్రీక్వెంట్ గా నేను 3 times చూసాను ఆ విజువల్. ఇందాక చెప్పినట్టు చాలా హంటింగ్ గా అనిపించింది ఆ విజువల్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తా ఉంటారు లాంజ్ లోంచి, ఆయన వెనక లేళ్ళ అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే తలసరి రఘురాం లాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనక వాళ్ళు లాంజ్ లో ఉంటారట్టుంది వెయిట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి రావడంతోనే ఆయన వెల్కమ్ చేసుకుని బయటికి తీసుకొస్తా ఉంటారు.
సరే వాళ్ళతో కొంతమంది నేతలు కొంతమంది క్యాడర్ని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళంతా జై జగన్ జై జగన్ జగన్ సీఎం అని నినాదాలు చేస్తూ ఉంటారు ఆ బారికేడ్స్ కి అవతల నిలబడుకొని. బట్ ఆ రాష్ట్రాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన నేతలు ఉంటారు, ఒక 5-6 ఎక్కువ ఉంటారేమో, మైట్ బి నేను చెప్పిన వాళ్ళలో వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే వంశీ సొంత కాన్స్టిట్యున్సీ అది, వంశీ ఇన్ఛార్జ్గా ఉన్నారు వైసీపీ నుంచి. కానీ వంశీ ఎప్పుడు కూడా బారికేడ్ అవతల నిలబడి ఉంటా ఉన్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలోనే చూపిస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి. సో వంశీని చాలా ఆప్యాయంగా కలుసుకున్న జగన్మోహన్ రెడ్డిని చాలా ఆప్యాయంగా పలకరించిన వంశీ అని చెప్పేసి విజువల్స్ వస్తా ఉంటే ఏంటో అని మనం చూస్తాం కదా, ఎక్కడ పలకరించారు ఏంటి అని. గన్నవరం ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వచ్చే సమయంలో బారికేడ్ లోంచి వస్తా ఉంటేనేమో జగన్ పక్కన లేలా అప్రెడ్డి దగ్గర నుంచి అందరూ ఉంటారు. బట్ గన్నవరం ఇన్ఛార్జ్ గా ఉన్న వంశీ మాత్రం బారికేడ్ అవతల ఉంటారు జనంలో. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తా ఉంటారు. వంశీ కూడా జగన్మోహన్ రెడ్డి సైకిల్ చేసుకుంటారు ఇలా ఇలా అని. అంతకుమించి అక్కడ పెద్ద విజువల్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ నాకు వస్తున్న డౌట్ ఏంటంటే వంశీ మాజీ ఎమ్మెల్యే, లేలా అప్రెడ్డి ఎమ్మెల్సీనే ఇంకా. సో అక్కడ ఉన్న నేతలు కూడా అంత ప్రోటోకాల్ వంశీతో పోలిస్తే అంత ప్రోటోకాల్ కూడా ఎవరికి లేదు. అలాంటి వంశీని పక్కన పడేసి అది కూడా బారికేడ్ అవతల జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పరామర్శించేదంటే నాకు అర్థం కాదు అసలు. ఇంకోటి ఏంటంటే కనీసం వంశీ జనంలో కనిపించినప్పుడైనా సరే వంశీ తిరిగి నా దగ్గరికి రామని జగన్మోహన్ రెడ్డి పిలవడు ఎప్పుడు. ఈయన వెళ్ళి చేయబట్టుకొని ఇలా ఊపేసి వెళ్ళిపోతా ఉంటాడు అందరికి బాయ్ చెప్పుకుంటా. ఎవరైనా సరే ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, దట్టు గన్నవరం లాంటి ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీ కృష్ణా జిల్లాలోనే. సో అలాంటి వంశీ తన కోసం పాపం తన స్కిన్ సేవ్ చేయడం కోసం ఆ స్థాయిలో మాట్లాడి ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చున్నారు. కేవలం టీడీపీలో ఉంటే జైలుకి వెళ్ళాడు కదా, జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే జైలుకి వెళ్ళొచ్చారు. సో అలాంటి వంశీ బారికేడ్ అవతల నిలబడుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి తన నోటితో వంశీ లోపలికి రామ్మా అని ఎందుకు పిలవట్లేదు? ఎప్పుడు పిలవడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఆ విజువల్ చూడండి ఒకసారి ప్లే చేసుకొని, జగన్ విత్ వంశీ ఇన్ గన్నవరం ఎయిర్పోర్ట్ అని కొట్టండి, వచ్చేస్తుంది ఆ విజువల్. ఎప్పుడు చూడు బారికేడ్ అవతల, ఆ బారికేడ్ లో చేతులు బయటకు పెట్టి వంశీ చేతులు పట్టుకుంటూ ఉంటారు ఆయన. ఎప్పుడు ఒక్క రోజన్నా వంశీని లోపలికి రమ్మని పిలవడు. కానీ అంతకుముందు గతంలో వంశీ జైలుకి వెళ్ళక ముందు జగన్ వస్తా ఉంటే జనాన్ని తీసుకురావాలంటే వంశీకి ఫోన్ వచ్చేది, వంశీని తీసుకొచ్చేవాడు. జగన్ వస్తున్నాడు మీరు రండి అంటే వంశీ జనాలను తీసుకొని రావాల్సి వచ్చేది. అక్కడ జనం కనిపించాలంటే వంశీ కష్టపడాల్సి వచ్చేది. కానీ వంశీ మాత్రం ఈరోజు కనీసం లేలా అప్రెడ్డి, అంబటి రాంబాబు స్థాయో, తలసాని రఘురామ్ స్థాయో చేయడు, ఆయన మాత్రం బారికేడ్ అవతల ఉంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. వంశీనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడా, లేకపోతే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే ఒకసారి 2 సార్లు ప్రతిసారి బారికేడ్ అవతల నుంచునేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేది ఏంటి? వంశీతో జగన్ కరచాలం అని వీళ్ళు హెడ్డింగ్ వేసేది ఏంటి? అసలు అర్థం కాదు. అది మరి నిజంగా వంశీ అనుచరులకి చాలా మందికి నచ్చట్లేదు ఈ అంశం. కనీసం జగన్మోహన్ రెడ్డి నా పక్కకని కూడా పిలవట్లేదు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి కావాలనే వంశీని దూరంగా పెడుతున్నారని చర్చ కూడా కారణమవుతోంది. ఇది చూడడానికి నేను మాట్లాడిన ఇష్యూ కానీ అది కానీ చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ బట్ మనకే ఇలా అనిపిస్తా ఉంటే, వేరియేషన్ కనిపిస్తా ఉంటే వంశీని ఫాలో అయ్యే వాళ్ళకో వంశీ అనుచరులకో ఇది మైట్ బి ఇది హార్ట్ టచింగ్ అంశం అయితే కావచ్చు. ఇది క్లియర్ గా నేను 4-5 సార్లు అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఇది నాకు ఈ వీడియో ఇవ్వాలనిపించి నేను ఈ వీడియో ఇస్తా ఉన్నాను.